మనం వాస్తులో దిక్సూచి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఇప్పుడు. వాస్తు శాస్త్రంలో ఓరియంటేషన్ చాలా ముఖ్యమైన విషయం. అంటే దిక్కులు తెలుసుకోవడం అన్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని ప్రధాన దిశలు. అయి మనకి ప్రాచీన కాలంలో శంకుస్థాపన అని చెప్పేసి ఆహ్, దాని ద్వారా తెలుసుకునేవారు. శంకులు స్థాపించి దిక్సాలను చేసేవారు. అలాగే నక్షత్రాల ద్వారా గూడా, ధ్రువ నక్షత్రం ద్వారా గూడా ఆహ్, దిక్కులు తెలుసుకునే పద్ధతి ఉండేది ప్రాచీన కాలంలో. బట్ ఈ మనకి 20వ శతాబ్దం వచ్చిన తర్వాత ఆ శంకుస్థాపన విధానం కొద్దింత మరుగునబడి కాంపాస్ వాడకం పెరిగింది. సో, కాంపాస్ అన్నది ఈ మధ్య కాలంలో వచ్చింది వాస్తులో. ఇంతకుముందు అసలు వాస్తుకి దీనికి సంబంధం లేదు. అయితే కాంపాస్ ఉపయోగించి కూడా మనం చాలా వరకు దిక్కులు తెలుసుకోవచ్చు. నిజానికి వాస్తులో ట్రూ ఈస్ట్, ట్రూ నార్త్ అన్నవి ఉపయోగించాలి. మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ ఈస్ట్ అని ఉపయోగించం. అయినప్పటికీ లక్కీగా మనకి భారతదేశంలో చాలా వరకు భాగాలకి రెండిటికి పెద్ద వ్యత్యాసం ఉండదు. 2 డిగ్రీలు ఎంతో ఉన్నట్టున్నది. సో, ఆల్మోస్ట్ నియరెస్ట్‌గా మనం కాంపాస్‌తో కూడా పని చేసుకోవచ్చు. పెద్దగా దోషం రాదు. అదే కొన్ని విదేశాల్లో అయితే మనకి చాలా వ్యత్యాసం ఉండటం వల్ల దిక్కులు సరిగ్గా అమరకపోవచ్చు, వాస్తు కుదరకపోవచ్చు గానీ, మన దేశంలో కాంపాస్ ఉపయోగించినా కూడా పని నడుస్తుండేది. గత 20 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాలు కాంపాస్ ఉపయోగిస్తూ వచ్చాను. ఈ మధ్య కాలంలో అయితే మానేసాం మనం. అయితే మనకి ఫస్ట్‌లో కాంపాస్ వాడాలంటే అసలు ఎలా ఉపయోగించాలి? ఎక్కడ అవసరం అవుద్దంటే, ఏదైనా ఖాళీ స్థలంలో మనం ఇల్లు కట్టాలంటే ముందు దిక్కులు తెలవాలి మనకు కరెక్ట్‌గా. దిక్కులు తెలిస్తే తప్ప మనం సరిగ్గా వాస్తురీత్యా ఇల్లు కట్టలేం. అదే మనం ఏదైనా ఒక పాత ఇల్లు వాస్తు చూడటాకెళ్ళినప్పుడు కూడా దిక్కులు తెలవాల్సిన అవసరం ఉంది మనకు. దిక్కుందా ఏమైనా తిరిగిందని తెలిస్తే తప్ప వాస్తు బలాబలా అంచనా వేయలేము. అలాగే మనం ఏదైనా అద్దెలు తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ కాంపాస్ అవసరం ఉంటుంది. అయితే దీన్ని ఎలా చూడాలి అసలు? ఎక్కడ చూడాలి? ఎలా దాని గురించి తెలుసుకుందాం మనం. ముందుగా కాంపాస్‌లో చాలా రకాల సైజులు ఉంటాయి. మీరు చూసినట్టయితే చిన్న సైజ్ ఇది. చిన్నది మన స్టేషనరీ షాప్‌లో దొరుకుతా ఉంటాయి. అలాగే ఇది కూడా స్టేషనరీ షాప్‌లో ఉన్నదే. చిన్న సైజ్, ఇది ఒక చిన్న సైజ్ కాంపాస్. అది కొంచెం పెద్ద సైజ్ ఇది. ఎక్కువ కాలం నేను ఉపయోగించా. ప్రస్తుతానికి ఇది ఇరిగిపోయి గ్లాస్ లేదు. ఈ సైజు 3 అంగుళాల సైజు ఉంటది ఇది. ఇలా ఉంటే కొంచెం పెద్ద సైజు ఉన్నట్టయితే యాక్యురసీ బావుంటది. అలాగే ఇది కొంచెం ఇంజినీర్స్ ఉపయోగించే కాంపాస్ ఇది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి గనుక వాడినట్టయితే మరి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది మనకి. ఆ కాంపాస్ చూపించేది. కాంపాస్ మనం నార్త్ చూపిస్తది. మ్యాగ్నెటిక్ నార్త్, సౌత్ చూపిస్తదనమాట. దాని ద్వారా మనం ఈస్ట్ సాధించుకుంటాం మనకు సైట్‌లో. మనం ఇలాంటి ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజ్ కాంపాసే వాడాలి. ఇలాంటిది గానీ, సివిల్ ఇంజినీర్స్ ఉపయోగించే కాంపాస్ గానీ, మామూలు స్టేషనరీ షాప్‌లో దొరికేదైతే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. పెద్ద సైజ్ తీసుకోవాలి. ముళ్ళు పెద్దగా ఉండాలి. ముళ్ళు మన కదులుతూ ఉండాలి. అది చాలా లూజ్‌గా ఉన్నట్టుంటే యాక్యురసీ ఎక్కువ ఉంటది మనకు చూపించేది. అయితే చిన్న సైజ్ ఆటిలో ఏంటంటే ఎర్రర్ ఉంటుంది మీకు. ఒక 5, 10 డిగ్రీల వరకు అసలు తెలీదు మనకి. ఏం దిక్కు ఎటుందనేది. ఏదో సుమారుగా తెలుసుకోవడానికి ఇబ్బంది లేదు గానీ, ప్రొఫెషనల్‌గా చూడాలంటే చిన్న సైజ్ కాంపాస్ ఉపయోగించడం కరెక్ట్ కాదు. పెద్దదే ఉపయోగించాలి. అయితే దీన్ని ఎలా పట్టుకోవాలో, ఎక్కడ చూడాలి అసలు? ఇంటికెళ్ళినప్పుడు ఒక ఇంటి చూడటాకెళ్ళినప్పుడు ఇంట్లో ఎక్కడ చూడాలి? చాలామంది గడప మీద పెడుతుంటారు. కొంతమంది ఇంటి మధ్యలో పెడుతుంటారు, సెంటర్‌లో పెడుతుంటారు. నిజానికి ఆ 2 కూడా ఆధునిక కాలంలో మనకి వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఆ 2 కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం నిలబడిన ఫ్లోర్ స్లాబ్ ఉంటుంది. పైన స్లాబ్ ఉంటుంది. పెద్ద పెద్ద పిల్లర్లు ఉంటాయి. పిల్లర్‌లో ఐరన్ ఉండటం వలన, స్లాబ్‌లో ఐరన్ ఉండటం వల్ల మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది కాంపాస్ రీడింగ్‌లో. అంచేత ఎప్పుడు కాంపాస్ చూడడం అనేది మన ఇంటి బయట చూడాలి. లేదా రోడ్డు మీద కూడా చూడొచ్చు. అది ఎలా అంటే మనకి కాంపాస్ ముందు ఇట్లా చేత్తో పట్టుకోవాలి ముందు. సమాంతరంగా పట్టుకోవాలి మనతోటి. ఇలా పట్టుకున్నాక అది ఎలాగో నార్త్, సౌత్ జనరల్‌గా చూపిస్తది. ఇంటికి ప్యారలల్‌గా నిలబడాలి మనం ఎక్కడైనా సరే. ఇంటి సరిహద్దుకి. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు చూస్తుంటే ఇంటి గోడ మనం ఒక సరిహద్దు తీసుకొని, సరిహద్దు గోడని దాని సమాంతరం నిలబడాలి. ఈ కింద బ్లాక్ లైన్స్ దాని ప్యారలల్‌గా పెట్టుకొని ఇలా చూసినట్లయితే ఇది నార్త్ నుంచి ఎన్ని డిగ్రీలు ఎటు తిరిగిందో చూపిస్తుంది రీడింగ్. దాన్ని బట్టి బిల్డింగ్ అన్ని డిగ్రీలు తిరిగినట్టుగా మనం తెలుసుకోవాలి. ఒకవేళ బిల్డింగ్‌లో చూడటం వీలు కాకపోతే అపార్ట్మెంట్ అయితే మనం చూడలేం. ఎక్కడ చూసినా కాంక్రీట్ స్లాబ్స్ ఉంటాయి, పిల్లర్స్ ఉంటాయి కాబట్టి ఎర్రర్ వస్తది కాబట్టి బయట రోడ్డు మీదకెళ్ళి చూడాలి. రోడ్డుకి సైడ్ ప్యారలల్‌గా ఉంటది ఏ అపార్ట్మెంట్ అయినా జనరల్‌గా. సో, అపార్ట్మెంట్ బిల్డింగ్ రోడ్డుకి ప్యారలల్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని, రోడ్డు మీద మనం ఇలా నిలబడి సమాంతరంగా బిల్డింగ్ ప్యారలల్‌గా పెట్టుకొని చూడాలి. ఇలా చూసినట్టయితే మనకు అది ఎన్ని డిగ్రీలు నార్త్ నుంచి ఎన్ని జరిగింది, లేదా సౌత్ నుంచి ఎన్ని జరిగింది చూసుకుని దాన్ని బట్టి ఏరేది ఈస్ట్, వెస్ట్ తెలుసుకోవచ్చు. ఇలా చూడాలి తప్ప ఇంట్లో మధ్యలో పెట్టడం గానీ, గడప మీద పెట్టడం గానీ చేసినప్పుడు ఎర్రర్ వస్తది. రెండోది చెక్ చేసినప్పుడు కొంతమంది కాంపౌండ్ వాల్స్ మీద కూడా పెట్టకూడదు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే. ఇంటి గోడనే ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటి గోడలు ఎప్పుడు కరెక్ట్‌గా కడుతారు మేస్త్రులు. ఆటిల్లో క్రాసులు రావడం కూడా జనరల్‌గా జరగదు. అదే కాంపౌండ్ వాల్‌లో మీకు వంకర్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్థలం క్రాస్ ఉంటే గోడ క్రాస్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రీడింగ్ దాన్ని బట్టి చూస్తే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి గోడనే తీసుకోవాలి ప్రధానంగా. లేదా అపార్ట్మెంట్ అయితే రోడ్డు మీద చూడాలి. రోడ్డు మీద చెక్ చేయాలి.
లేదా మరీ ఓపెన్ ప్లేస్ అయితే మనం ఓపెన్ ప్లేస్ చెక్ చేసుకుని దీన్ని బట్టి స్థలం నిర్ణయించుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి. పెద్ద స్థలంలో ఇల్లు కట్టే అవకాశం ఉంది, సపోజ్ దిక్కులు నిర్ణయించుకున్నా మన బౌండరీ ఫిక్స్ చేసుకుంటా అనేవాళ్ళు కాంపాస్ ఉపయోగించి విలేజెస్లో అక్కడ మనం దిక్కులు నిర్ణయించుకుని దాన్ని బట్టి బౌండరీ ఫిక్స్ చేసి కట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇళ్ల మధ్యలో స్థలమే అనుకున్నప్పుడు మనకు వాస్తుతో ఈ కాంపాస్తో పని లేదు ఇల్లు కట్టుకోవడానికి. రోడ్డు బట్టి పక్కన బౌండరీస్ ఇళ్ళని బట్టి మనం ఇల్లు కట్టాలి. అప్పుడు స్థలాన్ని మార్చడం అవకాశం ఉండదు చిన్న స్థలం అయితే. మరి పెద్ద స్థలం మన బౌండరీస్ సరి చేసుకునే అవకాశం ఉందనుకుంటే దిక్కు కట్టుకోవచ్చు. లేదంటే రోడ్డుని బట్టి కట్టాలి. చిన్న చిన్న స్థలాలు తిప్పకూడదు. తిప్పినట్టయితే ఇల్లు తిప్పేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుసో తెలియదు కాంపౌండ్ తిప్పటా కుదరదు, పక్క బిల్డింగ్ అడ్డు వస్తాయి కాబట్టి మన స్థలం 4 మూల స్థలం పోద్ది, షేప్ పోద్ది. లేకుండా వాళ్ళ స్థలం పోతుందని మనం కాంపౌండ్ స్ట్రైట్గా చేసినట్టయితే స్థలంలో ఆవరణ మీకు దిక్కులు పెరగడం తగ్గడం జరిగి పెద్ద దోషం వచ్చేస్తుంది వాస్తురీత్యా. అంచేది ఎప్పుడు ఇళ్ల మధ్య స్థలాలు కానీ ప్లాట్లలో వాటిల్లో చిన్న స్థలాల్లో రోడ్డుని బట్టి కట్టాలి. బట్ వాస్తు బలాబలం తెలుసుకోవడానికి మనం ఎన్ని డిగ్రీలు తిరిగింది ఎన్ని తిరిగింది తెలుసుకోవడం అవసరం. దాన్ని బట్టి మనం ద్వారం పెట్టుకోవడం జాగ్రత్త పడవచ్చు. మనం దిక్కుకి ఎక్కడ పెట్టాలి ద్వారాలు కానీ ఇంకోటి ప్లాన్ చేసుకోవచ్చు. లోపల టాయిలెట్స్ కానీ కిచెన్ కానీ మెయిన్ డోర్ కానీ ఈ దిక్కుల ఆధారంగా ప్లాన్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ కాంపాస్తో చెక్ చేసినప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర జేబులో సెల్ ఫోన్ కానీ మెటల్ వస్తువులు ఐరన్ మ్యాగ్నెటిక్ ఐటమ్స్ ఏ ఉండకుండా జాగ్రత్త పడాలి. రెండు ఇలా దగ్గర పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టాలి. కాంపాస్ దూరంగా పెట్టినట్టు మన దగ్గర మెల్ల ఏమైనా గొలుసులు తెలియక లాకెట్స్ ఉన్నా, జేబులో ఫోన్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మెటల్ వస్తువు చేంజ్ కానీ కీ చైన్స్ కానీ ఉన్నా, కార్ కీస్ లాంటివి ఉన్నా కూడా దానికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాంపాస్. పైగా అది కాకుండా 1-2 సార్లు 2-3 సార్లు చెక్ చేసుకుంటే మంచిది. 2-3 ప్లేసులు చెక్ చేయాలి. ఒకసారి ఏమవుతుందంటే ఇంటి దగ్గర చెక్ చేస్తుంటే ఆ గోడలో ఏదైనా మేకులు ఉండొచ్చు మనకు తెలియకుండా, భూమిలో ఏదైనా వస్తువు ఉండొచ్చు ఐరన్ది అండర్ గ్రౌండ్, కాబట్టి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రీడింగ్ చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి చూసి డిసైడ్ చేయకూడదు. 2-3 సార్లు చెక్ చేసుకుని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మరి యాక్యురసీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా అది కాకుండా మీకు వీటిలో జాగ్రత్తలు ఎప్పుడంటే ఇంకా ముఖ్య కాంపాస్ కూడా నీడలు ఫ్రీగా మూవ్ అయితే ఉంటే మంచిది మనకి. అది టైట్గా ఉంటే కరెక్ట్ కాదు అదనమాట. ఈ విధంగా మనం కాంపాస్తో దిక్కులు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లో అపార్ట్మెంట్లో నేనున్న అపార్ట్మెంట్లో కాంపాస్తో దిక్కులు చూస్తున్నాను నేను. అయితే మీరు చూసినట్టయితే నార్త్ నుంచి ఆ ముళ్ళు ఒక 10 డిగ్రీల వరకు 10-15 డిగ్రీల ముందు జరుగుతుంది. అది యాక్యురేట్గా నార్త్ చూపించట్లా నిజానికి, కానీ ఈ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ నార్త్కి ఉంది, కరెక్ట్గా ఉంది. ఇక్కడ మనం అది వేరే మన గూగుల్ ఎర్త్లో చూపిస్తుంది కదా ఎలా చూడాలో మ్యాప్లో. కాంపాస్తో నేను చెప్పిన దానికి ఎర్రర్ ఉంటుందని చెప్పడానికి ఇదే రీజన్. 10 డిగ్రీలు తప్పు చూపిస్తుంది సుమారుగా. ఎందుకంటే కింద స్లాబ్ ఉంది, పైన స్లాబ్, పక్కన పిల్లర్స్ ఉన్నాయి. ఆ కారణం చేత మీకు గూగుల్ ఎర్త్లో మనం ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను. ఆ డిఫరెన్స్ అక్కడ గమనించవచ్చు మీరు.